ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి బలబ్రహ్మ హరిహరాయ దత్తాత్రేయంసతిని. ఓం శ్రీ మాత్రే నమ. జై కొండదేవతాయ నమ. జై వనదేవతాయ నమ. ఓం భద్రకాలాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. గురుదేవ, చాలా మంది లంక బిందెలు ఉన్నాయని, రాత్రిపూట గజ్జల శబ్దం మాకు వినిపిస్తుందని అంటున్నారు. లంక బిందెలు అనేవి ఉన్నాయా? నిజమేనా? వాస్తవనా? అయితే ఈ లంక బిందులు అనేది చాలామందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. కొంతమందికి ఇంట్లో నిద్రించినప్పుడు గజ్జల సౌండ్లు అనేది వస్తుంటాయి. కొంతమందికి కలలో వచ్చి చెబుతుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ కలలోకి వచ్చి నేను ఫలానా దుక్కును ఉన్నాను, భూమిలో ఉన్నాను, నన్ను తోడండి, నేను బయటకు వస్తాను, మీకు కావాల్సిన సంపద ఇస్తాను అనేట్టుగా కొన్ని కలలో కానీ, వాళ్ళ బావిలో కానీ, ఏదో వాళ్ళ భూమిలో కానీ, వాళ్ళ శలకలో కానీ, వాళ్ళ ఇంట్లో కానీ ఇలాంటి ఉన్నాయి. మరి లంక బిందెలు అనేది నిజంగా ఉన్నాయా లేవా అనేది చాలామందికి చాలా సందేహాలు, చాలా డౌట్లు ఉన్నాయి. లంక బిందెలు అనేది ఉండడం అనేది వాస్తవం. కాబట్టి అవి ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అది కొంతమందికే వాళ్ళకి సార్థిస్తుంది. అది కొంతమంది కంటే అది ఒక ప్రాప్తి అంటారు. భగవంతుడు ప్రాప్తి అనేది ఉంటుంది. ఆ భగవంతుడు ఆ ధనప్రాప్తి ఎంతవరకు ఉందో వాళ్ళకి ఆ ధనప్రాప్తి వలన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ మనవలకో మనవరాలకో ముని మనవలకో వాళ్ళ తాతల ముంతాతల్లో ముంతాతలు పెట్టినవి అవి కొన్ని దొరుకుతుంటాయి. వాళ్ళ మనవాళ్ళకి కానీ, వాళ్ళ బంధువులకు కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ అలాగా వాళ్ళకి ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే అది 100% వరకు ఉంది. మరి ఆ కాలంలో చాలామంది బ్యాంకులు లేవు కదా. ఇప్పుడు మనకి పెట్టుకుంటానికి అన్ని వసక్తాలు ఉన్నాయి కాబట్టి, అప్పుల్లో బ్యాంకులు లేవు కాబట్టి, అప్పుల్లో కూడా దొంగల భయం ఎక్కువగా ఉంది కాబట్టి, అప్పుడు ఏమిటంటే అబ్బా ఇది మనకి జాగ్రత్త పరుచుకోవాలని గబగబా అనేది కొంతమంది కొన్ని బిందెలలో పెట్టుకొని జాగ్రత్త పెట్టుకొని ఇంట్లో కానీ, బావిలో కానీ, శలకలో కానీ పెట్టుకుంటుంటారు చాలామంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు పెట్టి టక్కన మతిమరుస్తారు. ఎందువల్లంటే ఆ బంగారం కానీ, ఆ ధనం కానీ మనిషిని మతిమరిపిస్తుంది. ఒక్కొక్క టైంలో డబ్బు చూస్తే కొంతమందికి వాళ్ళకి ఏం మాట్లాడాలో అనేది రాదు. కొంతమందిగా ఆ డబ్బు కానీ బంగారం కానీ చూశారనుకోండి, వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. అంటే డబ్బు పక్కమ్మటే ఉంటుందన్నమాట ఒక శక్తి. ఆ శక్తి అనేది బంధించేస్తుంటుంది. ఆ శక్తిని బంధించినప్పుడు దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. మరి కొంతమంది భూమిలో పెట్టినవి వాళ్ళకి అబ్బో వాళ్ళ ఆశతో, వాళ్ళ ప్రేమతో అబ్బాయి మాకు వస్తే మేము బాగుపడతాము, మేము ఇల్లు కట్టుకుంటాం, కుటుంబం కట్టుకుంటాం, కార్లు బంగళాలు కొనుక్కుంటాం అన్నట్టుగా చాలామంది ఆశతో ఏం చేస్తారంటే గబగబ తోడి తీస్తుంటారు. కానీ అవి కానీ టచ్ చేసామనుకోండి, చెవులో నుంచి, ముక్కులో నుంచి, నోట్లో నుంచి రక్తం వస్తుంటుంది. ఎందుకంటే ఆ శక్తులు బంధిస్తాయి. ఆ శక్తుల్ని నాగబంధనం అనేది ఉంటుంది. నాగబంధన అనేది ఆ శక్తులు పక్కమ్మటే ఉంటుంది కాబట్టి ఆ నాగబంధనలకి శాంతం చేసి ఆ శక్తులకి దాన్ని బంధించి దాన్ని తీయగలిగిన వాడు అయితేనే దాన్ని చేయగలుగుతారు. అంతేగాని అది ఎవరు పడితే అది ఏ టైం పడితే ఆ టైం ప్రకారంగా చేస్తే రాదు. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో మీరు వెళ్ళి ఎక్కడెక్కడో చూపించుకొని ఎక్కడెక్కడో మీరు బాధపడుతూ ఉన్నారా? కాబట్టి ఒక్కసారి మాకు ఈ కింద నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే అసలు సమస్య ఏమేమి ఉందా అనేది ముందు మీ పేరు, వయసు, మీ పేరు బలంలో అనేది మాకు పంపిస్తే అది మీ పేరులో ఉందా లేదా, అది మీకు ప్రాప్తి కలగదా, అసలు మీకు అది మీ జాతక యోగాన్ని బట్టి ఉందా లేదా అనేది మనం మొత్తం చూసి దానికి అంజన వేసి దానికి దుర్బిని వేసి చూడగలుగుతాం. తమలపాకులో దుర్బిని వేసి అంజన వేసి చూస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి.
గురుదేవ, ఈ లంకె బిందెలు తీసిన తర్వాత కుటుంబాల్ని బలిగోరుతుంది అని అంటున్నారు, నిజమేనది? వాస్తవమైన మాట నాన్న. ఇప్పుడు ఇది ఆ ఆ భూమిలో ఉండాల్సిన లంక బిందెలు కొంతమంది తెలియక తీస్తుంటారు. కాబట్టి అది తీసే ముందే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకోకుండా కొన్ని శక్తులు ఏం చేస్తాయంటే అవి టచ్ చేసామంటే సాలిగా చెయ్యో కాలో పడిపోతుంది, వాక్ శుద్ధి పడిపోతుంది, రక్తం కక్కుతుంటారు. తర్వాత మరి అది తీసుకొని వాళ్ళు ఏ పూజ చేయకోకుండా అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు కదా. అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారా అంటే అప్పుడు ఆ ఇంటికి మొత్తానికి రక్త బలి అవుతుంది. ఒకడు నాకు కావాలంటాడు, ఒకడు నాకు కావాలంటాడు. అందువల్ల వాళ్ళు అనేది ఒక స్వార్థం అనేది పెరిగిపోతుంది. స్వార్థం పెరిగినప్పుడే ఒక మనిషి నుంచి ఒక మనిషికి ప్రాబ్లాన్ని పెడతారు. ఒక మనిషి చంపుకోవటం, రక్తాలు గారటం, తలకాలు పలకొట్టుకోవటం, రక్తాలు వరదలైపోతుంటుంది. ఆ విధంగా కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి మరి అలా జరుగుతుందంటే అప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అప్పటికైనా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకుండా వాళ్ళు రకరకాలుగా కొంత వాళ్ళ స్వార్థాన్ని గురించి ఎప్పుడు ఆలోచిస్తారో దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. దాని వరకు అతి జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. తెలుసుకునేటికైతే మీకు దక్కుల్లో అవుతుంది. లేకపోతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో నష్టాలు ఉన్నాయి. గురుదేవ, ఈ లంకె బిందెలకి వాటికి నాగబంధనం వేస్తారని అంటారు. నాగబంధనం వేసినప్పుడు మరి దాన్ని ఎలా తొలగించాలి? ఓం నమ శివాయ నమ. నాగబంధన అంటే నాయన దానికి ఒక లంక బిందుల్లో కానీ లేదా ఒక గుళ్ళల్లో కానీ లేదా ఒక అడవిలో ఒక చెట్టు కింద అయినా కానీ వాళ్ళు కొంత, ఎందుకంటే మామూలుగా కాదు, చాలామంది కలిసి ఏం చేస్తారంటే వాళ్ళు పెద్ద నిధి దాంట్లో దాచిపెడతారు. మరి వాళ్ళు దాచిపెట్టినప్పుడు మరి దానికి అది మామూలుగా ఇప్పుడు కొంతమంది అయితే చిన్న చిన్న బిందులు అనేది పెట్టుకొని చేస్తుంటారు. దానికనేది నాగబంధనం అనేది చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలవదు, వాళ్ళకనేది తెలియదు. ఈ పెద్ద స్థాయిలో వీళ్ళు పెట్టినప్పుడు అప్పుడు వరకు ఖచ్చితంగా దానికి సంబంధించిన నాగబంధన అనేది కంపల్సరీ దానికి పూజా బలం చేసి దానికి చేయాల్సిన ఆ నాగబంధన కట్టు అనేది ఉంటుంది. ఆ నాగబంధన కట్టు కట్టి దానికి చేయాల్సిన యంత్రంతో కట్టు కట్టేసి ఆ భూమిలో పాతి పెడతారు. ఆ భూమిలో పాతి పెట్టినప్పుడు ఆ పక్కలో ఉండాల్సిన మొత్తం నాగదేవత అంటే నాగపాములు అవన్నీ అక్కడ చేరుతాయి. అక్కడ చేరి అవి ఇప్పుడు మనకి ఒక సీఎం కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక డిఎస్పి కానీ బందోబస్తు అంటే వాళ్ళ పక్కమటి గన్మెన్లు ఉంటారు కదా. గన్మెన్ అంటే వాళ్ళకి తుపాకులు ఉంటాయి కదా. అది వాళ్ళు ఎలాగో ఈ నాగబంధనం కూడా అలాగా. ఈ నాగబంధం ఉందిరా అంటే ఎవరు రారు కదా అక్కడికి, అంటే సేఫ్టీ. అలాగ సేఫ్టీ గురించి ఈ నాగబంధన చేస్తుంటారు. మరి ఇలాంటి నాగబంధన గురించి దాన్ని మళ్ళీ తీసేయాలంటే మళ్ళీ నాగబంధన పూజా బలం చేస్తేనే అవి దూరం పోతాయి. లేకపోతే ఎక్కడుండే అక్కడే ఉంటాయి. దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. అవి విశ్వ జంతువులు కాబట్టి చాలా వరకు ప్రమాదం ఉంటుంది. గురుదేవ, ఈ లంకె బిందెల్ని అంటుకొని యక్షిణీ దేవతలు ఉంటారు, వాళ్ళు మోహిని పిచాచాలుగా ఉన్నోళ్ళని వెంటాడుతారు అంటున్నారు, నిజమేనా? నిజమేనా? ఈ మోహిని అనేది ఇప్పుడు ఇప్పుడు మనిషికి మంచి ఎలా ఉందో చెడు పక్కనే ఉంటుంది. మనం మంచి చేసేవారు అంటే చెడు పక్కనే ఉంటుంది, ఎంతో దూరం ఉండదు. ఒక దేవుడు దేవస్థానం ఉందనుకోండి, ఆ దేవస్థానం పక్కనే ఉంటుంది చెడు. ఒక దైవం ఉందంటే దాని వెనకాల దుష్ట శక్తి కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అలాంటి శక్తులు కొంతమంది బందేకానంలో పెడుతుంటారు. బందేకానం అంటే దాన్ని పూజ చేసి దాన్ని బంధించేసేస్తారన్నమాట. అవి దాంట్లో ఉంటాయి. అవి ఒక్కసారి ఇప్పేవరా అంటే అవి వచ్చి పడిపోతాయి. పడ్డాయరా అంటే వాళ్ళ జీవితం మొత్తం, వాళ్ళు ఆస్తులు మొత్తం అమ్ముకున్నా, పూజలు చేసుకున్నా ఏం తగ్గవు. దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నెన్నో నష్టాలు జరిగే మార్గాలు కనపడుతున్నాయి. గురుదేవ, చాలా మందికి లంకె బిందెల సమస్య అనేది ఉంది.
వాళ్ళ మాకు ఆ బిందెలు వద్దు ఏమొద్దు అనుకున్నా కానీ విడిచిపెట్టకుండా వెంటాడుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏ పూజ చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు? ఇప్పుడు లంక బిందులు వద్దనుకునే వాళ్ళగా, ఇప్పుడు లంక బిందులు వద్దనుకునే వాళ్ళకంటే అది నువ్వు వద్దన్నా, నువ్వు కావాలన్నా అవి వచ్చేది కావు, వద్దన్నా పోయేటి కావు అవి. అది నీ యోగంలో ఉంటే, నీ యోగం అనేది అది మీ తాతల ముంతాతల 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 నుంచి ఒక 200 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం కానీ 100 సంవత్సరాల క్రితంలో కానీ వాళ్ళు పెట్టిన కొన్ని వస్తువులు అనేది ఏం చేస్తాయంటే, వాళ్ళు పెట్టేటప్పుడు కొన్ని బంధాకారం చేసేటప్పుడు ఇది ఎవరికి దక్కకూడదు, మాకు సంబంధించిన వాళ్ళకే, మా రక్తపాశము మాకు సంబంధించిన వాళ్ళకే దక్కాలని కూడా కొన్ని పూజలు చేస్తుంటారు. అలాంటి పూజలు చేసిన వాళ్ళకి కూడా ఏం చేస్తారంటే అవి మొత్తం వీడు ఎక్కడ పోయినా కూడా అక్కడ ఎదురవుతూనే ఉంటుంది. ఒక బాయికాడు పోయినా, ఒక ఇంటికి పోయినా, ఒక ఆఫీస్కి పోయినా, ఒక ఏదైనా ఒక దుకాణానికి పోయినా, ఎక్కడికి పోయినా ఇన్ని ఎంటాడుతూనే ఉంటాయి ఆ నాగబంధంలో ఆ శక్తులు అనేది ఈడు వచ్చి దాన్ని ఓపెన్ చేసేంత వరకు ఉసిపెట్టం. ఇది ఉసిపెట్టుకోకుండా మనం ఏదైనా మన ప్రశాంతంగా ఉన్నామరా అంటే మైండ్ కరెక్ట్గా ఉండనీదు, మనసు కరెక్ట్గా ఉండనీదు. మనసుకి సడం చిత్తం సడం మాయ అని చెప్పాను. కాబట్టి ఇలా మైండ్లో ఏంటంటే ఆటోమేటిక్గా ఆ గ్రహశక్తులు వీళ్ళ ఒంటి మీదకి వచ్చి దాన్ని తోడాలి 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 తోడాలి, లేపాలి లేపాలి లేపాలని ఎన్నో విధానాలుగా అతి ఘోర భయంకరమైన శక్తులు ఇలా పట్టుకొని పీడిస్తుంటాయి. అవి ఓపెన్ చేసినంత వరకు ఆ శక్తులు ఉసిపెట్టవు. ఆ శక్తులు పోవాలంటే అది ఓపెన్ చేస్తేనే ఆ శక్తులు వెళ్ళిపోతాయి. ఎందుకంటే కొన్నిటికి కొన్ని కట్టుబాట్లు అనేది ఉంటాయి, కొన్ని బంధనలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. కాబట్టి ఆ విధానం దాన్ని క్లీన్ చేసుకోవాలనుకుంటే, ఆ బంధన క్లీన్ కావాలనుకుంటే ఇది చేయాలి, ఇది చేస్తేనే అది పోతుంది. అది చేయండి ఇది పోదు, అది ఎంటాడుతూనే ఉంటుంది. వాడు 100 సంవత్సరాలు బతికినా కూడా వాడి జీవితాంతం వరకు అది ఎంటాడుతూనే ఉంటుంది. కాబట్టి దానికి శాంతం చేసుకోవాలనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఓం నమః శివాయ నమః.